శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. గీత ప్రచార సారథి శేషగిరి స్వామివారు కురుక్షేత్రంలో పుట్టినటువంటి భగవద్గీత ప్రపంచంలోని ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ప్రతి ఒక్కరూ దాన్ని అధ్యయనం చేయాలి. అందరూ కూడా గీతా పాఠకులుగా గీతను అనుసరిస్తూ గీతని అనుభవిస్తూ గీత చెప్పినట్టుగా జీవించాలనే సంకల్పంతో ఎందరో కృషి చేస్తున్నారు. అందులో ముఖ్యంగా మన తెలుగువారికి కురుక్షేత్రంలో గుర్తింపు ఉండాలని కురుక్షేత్రంలో ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేస్తూ అక్కడ భగవద్గీత పారాయణానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిగా తన జీవితాన్ని దానికోసం త్యాగం చేశారు శేషగిరి స్వామివారు. అలాంటి వారు ఈ రోజున వారి విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా సంతోషం అండి. అసలు కురుక్షేత్రంలో ఇప్పుడు మీరు ఏం నిర్మాణాలు చేపట్టారు? కురుక్షేత్రంలో మీరు భగవద్గీత కోసము అక్కడ తెలుగు వరకు ఒక ఆశ్రమం ఉండాలని మీరు ఏదైతే అనుకున్నారో అక్కడ దానికి ఏం పేరు పెట్టారు? కురుక్షేత్ర యుద్ధానికి జరిగిన ప్రదేశానికి ఇది ఎంత దూరంలో ఉన్నది? దాని వివరాలు తెలియజేయండి. కురుక్షేత్రంలో అండి భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జున్ చెప్పిన ప్లేసు జ్యోతిసర్. జ్యోతిసర్ అది ఈ సెంటర్కి ఒక 8 కిలోమీటర్ల దూరంలో. అంటే ఈ యుద్ధం జరిగిన ప్రదేశానికి అండి? యుద్ధం జరిగింది చుట్టూ 40-50 కిలోమీటర్ వరకు యుద్ధం జరిగింది. ఓకే. కృష్ణ భగవానుడు చెప్పిన ప్లేస్ జ్యోతిసర్. భగవద్గీత బోధించిన ప్రదేశం. ఓకే. ఈ తర్వాత భీష్ముడు అంపశయ్య అది ఒకటి ఉంది. బ్రహ్మసరోవరం రకరకాలు ఉన్నాయి. ఇది అక్కడే మన తెలుగు వారితో గీతా పారాయణం చేయించాలని అక్కడే మనం ఆశ్రమం కడటానికి సిద్ధమయ్యాం. అంటే అక్కడ దానికి ఏదన్నా ట్రస్ట్ కానీ ఇలాంటిది ఏమైనా పెట్టారా? పెట్టాను. శ్రీమద్ భగవద్గీత అన్నదాన సమితి అని పెట్టేసి మన తెలుగువారి ఫుడ్ ఉండదు అక్కడ దొరకదు కాబట్టి అక్కడ దొరుకుతుంది. మనకి ఆ ఏర్పాట్లు ఉండటానికి వస్తే అది చేసామండి. అంటే ఇప్పుడు మీరు అక్కడ వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఏర్పాట్లు ఉన్నాయండి అక్కడ? ఇప్పుడు 2019 నుంచి మధ్యలో కరోనాలో 1 సంవత్సరం ఆపాము. తర్వాత కంటిన్యూ అవుతానే ఉంది. అంటే ఎంత స్థలంలో కడుతున్నారు సార్ మీరు ఆశ్రమం? 2400 గజాలు స్థలం కొంటమైందండి. ఇక దానిలో ఒక 8000 స్క్వేర్ ఫీట్, అంటే 4000 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్. 8000 సెప్టిక్. అది పూర్తయిందండి. ఇంకా కొద్ది పనులు ఉన్నాయి. ఏప్రిల్ లాస్ట్ వీక్ ముహూర్తం ఉంది, ఓపెనింగ్ అవుతుందండి. అప్పుడు దాకా మేము ఇక్కడ జోసర్లో ఆనుకొని రెంట్కి తీసుకొని బిల్డింగ్ దాంట్లో ముందే ఈ స్థలం ఇట్లాంటి ముందే మీరు అన్ని చేసుకుంటూ వచ్చారు? ముందే చేసుకుంటా ఇక కట్టాలని నిర్ణయించడం అయింది. అంటే జ్యోతిసర్లో ముందు మీరు రెంట్కి తీసుకుని అందరికీ సేవ చేస్తూ ఉండేవారు? చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఇది మొట్టమొదటి ఏంటంటే ఒక 40 రోజులు చేద్దామని వెళ్ళాము. తర్వాత భక్తులు ఆదరణ, వాళ్ళు సంతోషం అది చూసి ఇక్కడ కంటిన్యూ చేద్దామని చెప్పి ఐడియా వచ్చింది. ఎమ్మటే స్థలం కొనడం అది స్టార్ట్ చేసాం. అంటే అక్కడ మీకు అంత సులువుగా దొరికిందండి స్థలం? దొరికింది, బాగానే దొరికింది. ఇప్పుడు డెవలప్ అవుతుంది. మోడీ గారు ఇప్పుడు మ్యూజియం అంతా దాన్ని కూడా డెవలప్ అవుతుంది బాగా. అప్పుడు ఇది ఈ గీత ప్లేస్ పెద్ద ఆదరణగా కనిపించాల. అంతకుముందు బ్రహ్మసరోవరం దగ్గరే ఒక పెద్ద విగ్రహం కట్టారు. ఇది రథము, కృష్ణుడు, అర్జునుడు, ఈ రథం. చాలా మంది యాత్రికులు ఇంతవరకు ఇదే కురుక్షేత్రం అని చెప్పి అటు నుంచి అటే పంపించేవాళ్ళు. అసలు ప్లేస్ ఇది. ఈ ప్లేస్కి కొంతమంది వచ్చేవాళ్ళు, ఇప్పుడు బాగా వస్తున్నారు. ఇప్పుడు అక్కడ లేజర్ షో, అక్కడ హారతి ఇస్తున్నారు పొద్దున్నే సాయంత్రం. మన గంగా హారతి లాగా ఆ కార్యక్రమం ఉంది. మ్యూజియం ఉంది. సాయంత్రం లేజర్ షో ఒకటి పెట్టారు. ఇవన్నీ పోయిన తర్వాత ఒకటి బాగా అవుతుంది, ఆదరణ అవుతుంది. అంటే ఇప్పుడు అక్కడ మీరు ఎన్ని బ్లాక్లు కడతారండి? ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ కట్టారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ మొత్తం 20 రూములు అండి. 20 రూములు తయారైనవి. ఒక పెద్ద హాలు,
ప్రవచనం కోసం. ప్రవచనం కోసం, లేకపోతే ఆ రూమ్ ఫుల్ అయితే ఉండటానికి కోసం ఏదైనా కానీ హాలు 80/25 పెద్ద హాలు అది ఏర్పాటు చేయడం. ఇంకా ఇప్పుడు 700 గజాల్లో బ్లాక్ ఇది, ఇంకా 1400 గజం ఉంది. తర్వాత దాన్ని బట్టి చేయాలి. అంటే ఎవరన్నా ఇప్పుడు అక్కడ మీ దగ్గరికి వచ్చి రూమ్లు కట్టుకోవాలన్నా లేదంటే ఏదైనా చేసుకోవాలన్న అవకాశం ఉందండి? అంటే వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళ సొంతంగా ఉంచుకోవడానికి అంటారా? అదే ఇప్పుడు మీరు కట్టుతున్నారు కదా రూమ్స్, మరి వాటిల్లో వాళ్ళు కూడా ఒక రూమ్ కావాలంటే ఎలా, మరి వాళ్ళు ఏం చేయాలి? ఆ రూమ్ కావాలంటే మేము పెట్టిన ఇదేంటంటే రూమ్ డోనరు సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడ ఉండటానికి ఏర్పాటు చేయటం. ఓకే, 40 రోజులు ఇస్తామని అన్నాం, 2 విడతలుగా 20 రోజులు. ఇది అక్కడ వాతావరణం బాగుండే వాతావరణం మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు. తర్వాత అక్టోబరు, నవంబరు. తర్వాత రోజుల్లో సరైన వాతావరణం కాదు, విపరీతంగా చలి ఉంటుంది, విపరీతమైన వర్షాలు, విపరీతమైన వేడి ఇవన్నీ ఉంటాయి. అందుకని ఈ 2 దాంట్లో ఇట్లా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసాము. దాని ప్రకారంగా డబ్బులు ఇచ్చారు, వాళ్ళు రూములు ఏర్పాటు చేయటం అయింది. అంటే ఇప్పుడు ఎవరికి యాత్రికులు వస్తారు తెలుగు వాళ్ళు, మీ దగ్గరికి వచ్చి ఆ రూమ్ తీసుకుని అక్కడ ఉండడానికి ఉందా? ఉండడానికి ఇస్తారు కదా, అలా ఇస్తారు. అయితే అలా డబ్బులు కట్టి ముందు రూమ్ కట్టించుకుని వాళ్ళకి సంవత్సరంలో 8 రోజులని వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. వాళ్ళు 15 రోజుల ముందు తెలియపరచాలి, పలానా రోజు వస్తామంటే ఆ రోజు ఎవరు చేయం, వాళ్ళ రూమ్ వాళ్ళకే ఉంటుంది. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నిత్యము ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ అన్నదానం కూడా అన్నదానం ఉంటుంది అన్ని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే మెయిన్ మన తెలుగు వాళ్ళ యొక్క ఫుడ్ ఆడ దొరకదు కాబట్టి తెలుగు వాళ్ళ కోసమని పెట్టాం. ఎందుకంటే నార్త్ ఫుడ్ ఆడని దొరుకుతుంది అక్కడ, తెలుగు ఫుడ్ చాలా మంది మనం పెద్ద ఇదే కదా, మామూలు సాధారణమైన ఫుడ్ పెట్టినా కూడా అమృతంలాగా అవపడుతుంది. ఎందుకంటే వాళ్ళు 4-5 రోజులు అయింది తిని, మా ఫుడ్ దొరకదు కదా. అందుకని మన ఫుడ్ పెట్టారని అక్కడ వంట చేసేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా యాత్రికులు వస్తున్నారు. వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళు పలానా టైంకి వస్తారని చెప్పి వాళ్ళకి చెప్తారు, ఏర్పాటు చేస్తారు. ఫుడ్ ఉన్నారు. భార్యాభర్త 2 తెనాలి నుంచి వచ్చారు, వాళ్ళతో సేవ చేస్తూ ఉన్నారు. అసలు ఈ మార్గంలోకి, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి మీకు ఎప్పుడు ప్రవేశం జరిగింది? ఎందుకు ఈ మార్గం వైపు ఇచ్చారు? దీనికి ముందు ఏం చేసేవారు మీరు? అది చెప్తాను. అది హైదరాబాదు వచ్చిన తర్వాత చాలా దెబ్బతిన్నానండి. ఫస్ట్లో చాలా చాలా అంటే చాలా బాగా డీప్కి వెళ్ళిపోయా. ఇది తెలియక అమాయకంగా సబ్ కాంట్రాక్ట్ చేసి కాంట్రాక్టులు మోసపోయి ఇదైపోయిన తర్వాత ఇబ్బందులు వచ్చినప్పుడే భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మా ఫ్రెండ్ సర్కిల్లో అయ్యప్ప భజన పెడుతున్నారు, అది మల్కాజ్గిరిలో. మా ఫ్రెండ్ ఆయన మోస్తాను పంపింది, మా సెల్లు లేవు అప్పుడు, ఆ ఇంటికి పంపించాడు, మీరు రావాలి భజన. కానీ నేను మాకు బస్ పాస్ ఉండేది జేబులో, అప్పటికి అన్నీ పోయినాయి, స్కూటరు, డబ్బులు అన్నీ పోయినాయి. అక్కడికి కనీసం పొద్దున్నే వెళ్తే టిఫిన్ కోసమని వెళ్ళా, అది భజనకి పొద్దున్నే 6 గంటలకి వెళ్తే అక్కడ ప్రకాశ్రావు గారు ఆయనేమో నమస్కారం అని అన్నాడు. మనం ఈ సంస్కారం లేకుండా నమస్కారం ఇట్టన్నా. ఇక ఆ రోజు అక్కడ టిఫిన్ చేసేవాడు. అప్పటి రోజుల్లో ఈ స్వాములు టిఫిన్ చేసేవాళ్ళు కాదు, అలంకరణ ఈ పొద్దున్నే పోయి కూర్చున్నాను, చూస్తూ ఉంటే కరెక్ట్గా డిసెంబర్ 25 జరిగిందా పూజ. మళ్ళీ నాకు మంచి రోజులు వస్తే మళ్ళీ ఇలా మాలేస్తానని అనుకున్నాను. నెక్స్ట్ డిసెంబర్ కల్లా నాకు టర్న్ అయిపోయింది. ఇక నాకు ఇదైపోయింది. అక్కడి నుంచి కంటిన్యూగా 26 సార్లు మాలేసాను. మాలేసినా కూడా ఆ 40 రోజుల తర్వాత కూడా ఎటో ఒకటి యాత్రకి వెళ్ళేవాడు. 26 సార్లు వెళ్ళారు అయ్యప్ప. 26 సార్లు 26 సార్లు వెళ్ళిన తర్వాత 26 సార్లు కూడా 40 రోజులు అయిపోయిన తర్వాత కేదార్నాథ్ వెళ్దామా, బద్రీనాథ్ వెళ్దామా, ఇట్లా ఎక్కడెక్కడ ఆధ్యాత్మికంగా వెతుక్కుంటూ వెళ్ళాను క్షేత్రాలు. నేను 5వ సారి మాలేసినప్పుడు భగవద్గీత ట్రైన్లో ఇస్కాన్ వాళ్ళు అమ్మారు, నేను కొన్నాను. కొన్ని శ్రద్ధగా ఇంటికి తీసుకొచ్చి మొదలుపెట్టాను. భగవద్గీత మొదలుపెడితే అక్కడ ఒక 20 పేజీలు చదివారండి. నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే అక్కడ 20 పేజీలలో ఉన్న విషయం ఏంటంటే అర్జునుడు అది ఊదాడు, భీముడు ఇది ఊదాడు,
అది అవతల ఈ సైన్యం ఉంది, యువతల ఈ సైన్యం ఉంది, ఇయే కదా ఫస్ట్ అధ్యాయంలో ఉంది. ఈయన చూసి ఇది అంతా సినిమాలో మనం చూసాం కదా, ఇది మనకి ఏం ఉపయోగం లేదని పక్కన పెట్టేసి తర్వాత ఈ లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రము ఇవన్నీ నోటికి కంట వచ్చు, హనుమాన్ చాలీసా ఇట్లా చేసుకుంటా యాత్రలు తిరుగుతూ ఉండి ఇక ఇక్కడ సంపూర్ణానందగిరి స్వామి గారిది లలితాంబిక సుపీఠం అని ఒక కటౌట్ అవ్వబడింది. దానికోసం అమ్మవారి కోసం వెళ్ళి అప్పటికే లలిత చదువుతున్నాను నేను. వెళ్ళిన తర్వాత స్వామివారు కనపడ్డాడు. ఆయన ఉపన్యాసాలు ఒక పూట 2 ఉన్న తర్వాత ఇంట్రెస్ట్ కలిగింది. ఆయన భగవద్గీత చెప్తున్నాడు. చాతుర్మాస దీక్షలో ఉన్నారు స్వామివారు, నాకు తెలియదు. ఇప్పుడు ఏ సంవత్సరం అండి అది? 2014 అండి. 2014లో ఇక ఇంట్రెస్ట్గా ఆయన భగవద్గీత చెబుతున్నాడు. అది వింటా ఉండి దాన్ని ఇక ఆయన అమ్మిటి రావచ్చు అని ఆయనకి ఉపన్యాసాలకు పిలుస్తారు కదా, బొంబాయి ఇటు. ఆయన ఒకటి నీకు కూడా వస్తానంటే రండి అవి బలివాడి రమ్మన్నారు. ఆయన వెనకిడితే వెళ్ళాను. వెళ్ళి చాలా ఆయనతో 1 సంవత్సరం అలా తిరిగాను. తిరిగిన తర్వాత ఒకటి అడిగాను స్వామివారిని, స్వామి మరి ఎంత విలువైన భగవద్గీత ఎన్నాళ్ళు ఆధ్యాత్మికలో నాకు ఎందుకు ఎడమైంది, ఇవాళ తెలిసింది దాని విషయం, దాంట్లో ఇంత విలువ ఉందని, ఇది ఎందుకు దూరం అయింది ఇప్పటివరకు? పోతే నా సంగతి పక్కన పెట్టండి. మన ఆశ్రమంలో వెంకయ్య గారు అని ముసలాయన, ఆయన అడిగా నువ్వే క్షేత్రాలు తిరిగావని అడిగా. నేను ఎక్కడ తిరగలేదయ్యా. మరి ఎప్పటి నుంచి చదువుతున్నావు ఈ భగవద్గీత? 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా అన్నాడు. 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా అండి ఆయన. నేను ముల్లోకాలు తిరిగాను, కుమారస్వామి తిరిగినట్టు. మరి ఆయనకి 30 ఏళ్ళ నుంచి భగవద్గీత చదువుతున్నాడు, ఏంటి మా ఇద్దరికి డిఫరెన్స్ ఏందని స్వామిని అడిగితే ఆయన చెప్పాడు, అయ్యా ఆయన కృష్ణ జన్మలో నీకన్నా ఎక్కువే తిరిగాడు, ఈ జన్మలో తిరగకపోయినా భగవద్గీతే నడుచుకుంటూ వచ్చి ఆయన ఒళ్ళో కూర్చుంది, నీకు ఎప్పుడైనా వచ్చింది సంతోషపడు, లేకపోతే 4 ఏళ్ళు ఉంటే నువ్వు ఉండవు నేను ఉండవు, మళ్ళీ భగవద్గీత పట్టుకోవాలంటే మళ్ళీ ఎంతో ఇంపోర్టెంట్ చేసి మనం మానవ జన్మ ఎత్తి ఇంత టైం పట్టుద్ది అని. అప్పుడు నాకు భగవంతుడి కన్నా భగవద్గీత పట్టుకునే వాళ్ళని దర్శించాలని పడింది మైండ్లో. అసలు అది కారణం. ఇది ఎక్కడ జరిగిందని తెలుసుకొని కురుక్షేత్రం వెళ్ళి ఇక్కడైతే ఎప్పుడైనా భగవద్గీత చదివిన వాళ్ళు 10 సంవత్సరాలకైనా 5 సంవత్సరాలకైనా రాక మానరు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని దర్శనం కావాలంటే అక్కడే కరెక్ట్ అని చెప్పి అక్కడ అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ ఎంతో మంది గీతా భక్తులు ఎంతో మంది దర్శించుకున్నాను. మహామహానుభావులు ఎంతో పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చారు. నా జన్మధన్యమైంది. అదే ఏమి దీంట్లో సారం తీసుకున్నారు? భగవద్గీత మీరు పారాయణం చేశారు, ఏం చేశారు కదా, ఏ సారం తీసుకున్నారు దాంట్లో? సారం నాకు నేను వచ్చిన వాళ్ళకి ఒకే మాట చెప్తా. ఇక దాంట్లో చాలా రకాలు ఉండే కదా, చాలా అధ్యాయాలు ఉండే, చాలా రకాలు. మనిషికి కోపం ఎందుకు వచ్చింది? అకారణంగా ఎవరన్నా మాటన్నో లేకపోతే ఎగతాళి చేసినో లేకపోతే ఏదో వస్తుంది కదా. వచ్చినప్పుడు మనం కోపం వస్తుంది. దానికి నేనే కారణమని అనుకోను. అనవసరంగా నువ్వు నన్ను మాట అన్నావంటే దానికి కారణం నేనే. ఒకప్పుడు క్రిస్టియన్లో నిన్ను అన్నాను కాబట్టే ఈ జన్మలో నువ్వు అనగలిగావు, నా తప్పు లేకపోయినా. కాబట్టి అమ్మయ్య బాకీ పోయింది అని తృప్తి పట్టడం నేర్చుకో. ఇది ఇక వరుసగా అన్నీ వాటి కంటిన్యూ అవుతాయి. ముందుది అవమానాన్ని తట్టుకోవడానికి, అవమానం నేను చేశాను కాబట్టి నన్ను చేశాడు, బాకీ పోయింది. అవమానం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ మనకి ద్రోహం చేశాడు. నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ముంచేసావు, నేను ఒక క్రిస్టియన్లో అతనికి మోసం చేశాను, ఆయన బాకీ ఆయన పట్టుకెళ్ళాడు, సంతోషం. అలా అన్వయించుకున్నారు. అదే రోజు ఎప్పుడు పారాయణం చేస్తూనే ఉంటారు? చేస్తా ఉంటాం, డైలీ చేస్తాం. అంటే ఇప్పుడు భగవద్గీత పారాయణంలో చేసేటప్పుడు ఇంకంతా పోయి వైరాగ్యం వచ్చిన తర్వాత భగవద్గీత పారాయణం చేయాలి, అది కరెక్ట్ కాదు. అది నాకు అదేగా బాధేసింది. నాకు ఎప్పుడూ తెలిస్తే వేరే రకం ఉండేది. అవునండి. మరి చాలా లేటుగా తెలిసింది నాకు దాని విషయం. అది కాదు,
అసలు అవును. చిన్నపిల్లల నుంచే రావాలి. అది వస్తే ఆ ప్రపంచం వేరండి, ఆ థాట్ వేరు. అది చాలా అంటే మీకు ఆ కురుక్షేత్రంలో ఏమన్నా భగవంతుడి దర్శనం జరిగిందండి? ఇది గీతా భక్తులే వేల మంది దర్శించుకుంటున్నాం కదా, నేను చెప్పారు కదా, అదే నాకు దర్శనం. వాళ్ళల్లో వాళ్ళలోనే మార్పు వస్తుంది. కనీసం ఇప్పుడు మార్పు అంటే ఒక్కసారి రాకపోయినా కూడా ఫస్ట్ మార్పు ఏంటంటే, ఇప్పుడు దారిని పోతున్నాము, అక్కడ 10 రూపాయల నోటు పడింది, జపాన్ తీసి జేబులో పెట్టుకుంటాం. కొద్దిగా భగవద్గీత కొంచెం అలవాటైంది అనుకోండి, స్వామి అది ఆ డబ్బులు మీయేమో చూడండి అంటాం. అది 10 రూపాయలు కాబట్టి అదే ఒక 5,000 కట్టబడింది అనుకోండి, మళ్ళీ మారుద్ది, ఇంకొద్ది ఎదగాలి దీంట్లో, ఎదిగితే కానీ అది కూడా ఇవ్వడానికి సాహసం చేయాలి కదా. 10 రూపాయలు ఇచ్చినంత ఈజీగా అది కూడా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అట్లా అంటే ఎంత పెద్దదైనా కూడా మనం ప్రలోభ పెట్టకూడదు, ఆశ. అవునండి. అంటే మీరు ఇన్ని క్షేత్రాల్లో మీ దేవత దర్శనాలు చేసుకున్నారు కదా, ఎక్కడ చూసారు మీరు నిజమైన భగవంతుడిని? గీతలోనే నాకు పడుతుంది, గీతలోనే భగవంతుడు, గీతలో ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు. మనం ఇదే ఈ అలవాటు నేర్చుకున్నాకే నాకు అపకారం చేసేవాడి దగ్గర కూడా భగవంతుడు ఉన్నాడని, అది ఆ వెలుగు అనేది ఉంది కదా. అవునండి, ఉంది. ఇప్పుడు పాలల్లో వెన్న అనేది ఉంది, వెన్న లేకుండా పాలు ఉండవు కదా. అటు దుర్మార్గుడి దగ్గర కూడా వెన్న ఉంది, దాన్ని ఆస్వాదించడంలో ఉంటుంది. మీరు ఎంతమందిని కలిసారండి గురువుల్ని? మన ఏదండి మీ ప్రయాణంలో కలిసిన గురువులు చాలా మంది ఉంటారండి. మాకు సంపూర్ణానంద స్వామి గారు ద్వారానే మారింది నా మైండ్ ఈ ఒక్క మాటలో. అవునండి. ఆయనకి ఏ క్షేత్రాలు లేకపోయినా భగవద్గీత 30 ఏళ్ళు చదువుతున్నానంటే కారణం కృత జన్మ నుంచి వచ్చిన పుణ్యం. ఈ జన్మ చేసుకుంది నెక్స్ట్ వచ్చింది, ఏ జన్మ పాపాలు చేస్తే పాపాలు అనుభవించాల్సిందే. అంటే మీరు ఏదైనా 2-3 శ్లోకాలు చెప్పండి, భగవద్గీత శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. అది 4వ అధ్యాయంలో 24 భోజనం చేసేటప్పుడు పాటిస్తారు. 15వ అధ్యాయం భోజనం అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రయ ప్రాణాపాన సమాయుక్త ప్రత్యామ్నామ్యం చతుర్విధం. ఆత్మజ్ఞానానికి సంబంధించి శ్రీకృష్ణుడు వారు అర్జునుడు చెప్పింది ఏదైనా ఒక శ్లోకం చెప్పండి అంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ మా కర్మ ఫలహేతుర్భు అతే సంగోసు కర్మ. అది మనం చేసేదాన్ని బట్టే వస్తుంది. మంచి చేస్తే మంచి వస్తాయి, మంచి ఆలోచిస్తే మంచి వస్తాయి. మన ప్రవర్తనే అండి, ప్రవర్తనకి తప్పకుండా మనకి ఆదరణ అవుద్ది. అది నా జీవితం చాలా జరిగినాయి అట్లా. అంటే మోక్షం దొరుకుద్దని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇదే మీ చివరి జన్మ అనుకుంటున్నారా? ఎలా అట్లా అది నిర్ణయించేది మనం కాదుగా. మన ప్రవర్తన మనకి ఎన్ని మార్కులు వస్తాయో, మనం పరీక్ష రాసాము, టీచర్ గారు వేయాలా, ఫస్ట్ మార్క్ వస్తుందా సెకండ్ మార్క్ వస్తుందో మనం ఎట్లా చెప్పదు, ఫస్ట్ మార్క్ వస్తానే రాస్తాం. అది భగవంతుడు మార్కులు వేసి నెక్స్ట్ జన్మకి 100 మార్కులు అయినా దీనికి వెళ్ళు, 70 ఉన్నాయి ఇంకా దీనికి వెళ్ళు అని ఆయన నిర్ణయించాలి. ఎలాంటి మార్పులు వచ్చినాయి గురుగారు? అంటే మీకు ఇప్పుడు ఏమైనా కోపం కానీ ఇంకోటి కానీ లేదు రావట్లేదు? పగవాడు మాట్లాడినా రాదన్నా. ఎందుకంటే దానికి కారణం నేనే అనుకుంటున్నా, దానికి నేనే కారణం. దూషణగా నువ్వు మాట్లాడావంటే నిన్ను దూషణగా మాట్లాడితేనే నీ ద్వారా దూషించబడుతున్నాను, అది ఒకటే మెయిన్. దానికి కోపం ఎందుకు? బాగిపోయింది. మీ కుటుంబ సభ్యులు మరి మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఇలాంటి వాటికి ఎందుకు పోతున్నా, హాయిగా మంచి బిజినెస్ చేసుకుని ఇంకా సంపాదించే అవకాశం ఉన్నప్పుడు కూడా వాళ్ళందరికీ సంపాదించి పెట్టాను, ఇంకా సరిపోయింది అన్నారా? సరిపోయిందని నాకు నేను చేసిన దానికి చాలా ఇచ్చాడు భగవంతుడు. ఆయనకి చేయాల్సిన బాకీ ఉంది, ఆయనకి చేయాలి, నాకు చేయాల్సింది ఇక అవద్దు. అది నిర్ణయించుకున్నా, అప్పుడే నిర్ణయించుకుని. ఇక మా అబ్బాయి అప్పుడు అన్నాడు ఇంకోటి, అది చేద్దాం ఇది చేద్దాం ఇది చేద్దాం. నీ భవిష్యత్తు నువ్వు చేయి, భగవంతుడు నీకు ఏదైనా కలిసి వస్తే నీకు కలిసి వస్తుంది. నాదైపోయింది, నాది ఆయన మనకి ఇచ్చిన దానికి ఆయనకి చేయాల్సింది మనం చేయాలి. అది
ఈ మరి తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా ప్రచారం చేస్తున్నారండి, భగవద్గీత ప్రచారం చేస్తున్నారా? వాట్సాప్ల మీద వెళ్తున్నారు, వస్తున్నారు అన్నీ. నాకు నా ఫోన్లో ఎక్కడ ఏదన్నా కొట్టండి, ఏది తెనాలి, లేకపోతే బొంబాయి, కలకత్తా, లేకపోతే కడప, అందులో పేర్లు ఉంటాయి మొత్తం. మన తెలుగు వాళ్ళు చండీగఢ్లో తెలుగు వాళ్ళు తెలుసు, కాశ్మీర్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఉన్నారు. అందరూ అక్కడ పోయిన దాకా అందరూ పరిచయాలు అయ్యి. భగవద్గీత ఎవరి చేతిలో ఉంటే వాళ్ళందరూ మీ బంధువులే. బంధువులే, భగవంతుడు కృష్ణ పరమాత్మలే వాళ్ళంతా. 16,000 మంది కృష్ణుడు అంటారంటే ఇక్కడ 16 లక్షల మంది అవపడుతున్నారు అంతే. ఇప్పుడు ఈ కురుక్షేత్రాశ్రమం మీద మరి ఏంటి, ఎలాగా ఎలా ముందు తీసుకెళ్తున్నారు దీన్ని? అందుకే ఉంది ఇది ఇట్లానే కార్యక్రమం, వాళ్ళందరూ సంతోషపెడితే మంది. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఆటో వాడు సహా అలా పరిస్థితి తీసుకెళ్ళి మన దగ్గర పెడతారు. ఎంత తీసుకుంటున్నారండి మీరు అక్కడ? డిమాండ్ లేదు, మీ ఇష్టం. ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఇచ్చినంత అడుగుతున్నారు. అంతే రూమ్కి ఎంత నేను పెట్టలేదు ప్రస్తుతానికి, వాళ్ళంతే పెట్టాను. రేపు అది రన్ అవ్వాలి, అది కంటిన్యూ అవ్వాలి కదా, కనీసం మినిమం ఛార్జ్ అని పెట్టాలి రూమ్. దాన్ని రిజిస్టర్ కావాలి కదా. ఎవరైనా వస్తే రూమ్లో ఎన్ని రోజులు ఉండొచ్చు? మామూలుగా మేము 5 days, సప్తాహం 7 రోజులు వరకు చేసుకోవడానికి అవకాశం. ఒక బ్యాచ్ లాగా వస్తే కదా. అది కూడా ఈ సీజన్ వారీగా. ఇప్పుడు మామూలుగా అన్సీజన్ వచ్చినా ఇంకో 10 రోజులు ఇబ్బంది లేదు. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి విపరీతమైన చలి, 10 రోజులు ఎక్కువ ఉండే ఇబ్బంది లేదు. ఈ మంచి పీరియడ్ అని దాంట్లో పెట్టే కదా, 5 నెలలు ఉంటుందండి. 5 నెలలు మంచి పీరియడ్. ఆ మంచి పీరియడ్లో పక్కవాడికి అవకాశం ఇవ్వాలి కదా. అవునండి, వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా. వీళ్ళే 4 రోజులు ఉంటానంటే కుదరదు. అవునండి, ఈ 5 నెలల కాలాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అక్కడైతే. అవును. శుక్లకృష్ణే గతిహేతే జగతస్థాతుదే మదే ఏకయా యజ్ఞావృత్తి మన్యాయ వర్తతే పునః స్వాహా నైదే సుధి పాఠ జానాం యోగి ముహేతి దక్షిణ తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. శ్రేయో భోక్తుం వైక్షమపి లోకే అత్పార్థ కామాంసు గురూని హైవ పుంజీయ భోగాన్ రుద్రప్రతిగాన్ విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వా నో జయేయుః యాదేవ హత్వా న జిజీవిషామః దేవస్థితా బ్రహ్మేవాస్తరాస్సాః కార్పణ్యదోషోపహతస్వభావః వృక్షామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః కాలే త్వరావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. అగ్నిజ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం. అహింసా సమతా తుష్టిః తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మద్దయేవ పృథగ్విదాః. మహర్షయః సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మానసజాతాః తేషాం లోక ఇమా ప్రజాః. చాలా సంతోషం అండి. మీరు ఏదన్నా చూసేవాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ కూడా మీ ఆశ్రమానికి కురుక్షేత్రంలో ఉన్నటువంటి మీ శ్రీమద్ భగవద్గీత అన్నదాన సమితి ఆశ్రమానికి ఇచ్చేయమని మీరు వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పండి. అందరూ రావచ్చండి. ఆ వాట్సాప్లో నేను ఎక్కడ కార్యక్రమాలు జరిగాయి అని చెప్తానండి. నిరభ్యంకరంగా మీరు రావచ్చు. మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి రావచ్చు. హరి ఓం. చాలా సంతోషం అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే చేసేది చాలా కొంచెమైనా కూడా దానికి ఒక 1000 రెట్లు ప్రచారం చేసుకుంటున్నటువంటి ఇప్పుడున్న ప్రపంచంలో మీరు ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ కూడా ప్రచారానికి కానీ దాని గురించి చెప్పడానికి కూడా చాలా తక్కువ చెప్తున్నారు. నిజంగా చాలా సంతోషం మీలాంటి వాళ్ళు కలవడము, మీలాంటి వాళ్ళని అందరికీ పరిచయం చేయడం. ఎందుకంటే నాకు మొట్టమొదటి ఈ ఎదరవాళ్ళకి ఎక్కువ ఇస్తా, నేను వినటానికి ప్రయత్నిస్తాను నేను చెప్పే కాదు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మన పుట్టింటికి వెళ్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో, మనం నిత్యం పఠించే భగవద్గీత పుట్టినటువంటి ప్రదేశానికి వెళ్తే కూడా మనకి అంతే ఆనందం కలుగుతుంది.
ఆ ఆనందాన్ని మనందరము, ముఖ్యంగా మన తెలుగువారు అందరం కూడా పొందాలని శేషగిరి స్వామివారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగా తెలియజేసి మీరందరూ కూడా సామూహికంగా అక్కడికి వెళ్ళడం, పారాయణం చేసుకోవడం, లేదంటే మీ కుటుంబం అంతా కూడా అక్కడికి వెళ్ళి గీతా పారాయణం చేసుకోవడం. ఎందుకంటే మనం ఇంట్లో ప్రతిరోజు చేసుకునేదానికి అక్కడ ఉన్నదానికి ఏంటంటే అక్కడ మనకి మరే ఇంకొక రకమైన ఆలోచనలు ఏమీ రాకుండా పూర్తిగా దీంట్లోనే నిమగ్నమై ఉండటం, ఆ పరిసరాలన్నీ కూడా దాన్నే మనకి సూచిస్తూ ఉంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మనం ఆ గీతలోనే మునిగి తేలవచ్చు. అలాగే అక్కడ బ్రహ్మ సరోవర్ కూడా ఉంది. చక్కగా మీరందరూ కూడా ఎంతోమంది అక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు, తరిస్తున్నారు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు చుట్టూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీరు దర్శించుకుని తరిస్తారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుంది శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.